వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. ఈ పేరు వింటే చెరువు నాలలను ఆక్రమించిన వారిలో వణుకు పుడుతుంది. ఇందుకు ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటమే. చాలా మంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదో 4 రోజులు హడావిడి చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అలా కాదు. ఈ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవటమే కాదు, దగ్గరుండి తాను తేవాలనుకుంటున్న మార్పు కోసం కష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం హైడ్రా చెరువులు బఫర్ జోన్ FTL పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా బఫర్ జోన్ FTL పరిధిలోని ఇప్పటికే కట్టిన నిర్మాణాలు కూల్చివేతలు చేయమని, ఇక మీదట కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడుతున్నా కూడా హైడ్రా హల్చల్ మాత్రం ఆగటం లేదు. ఇదిలా ఉండగా హైడ్రాకు ఇటీవల సీఎం రేవంత్ ప్రత్యేకంగా పోలీసు అధికారులని సైతం కేటాయించారు. 15 CI స్థాయి అధికారులు, 8 మంది SI స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైడ్రా దూకుడు మరింత పెరిగింది. అక్రమ నిర్మాణ దాడుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇక మీదట కొత్తగా ఇళ్లను కొనుగోలు చేసేవారు చెరువులు, నాలాలకు సమీపంలో ఉన్న భవన నిర్మాణాలను కొనుగోలు నిర్మాణాలకు హైడ్రా NOCని అనుమతి తప్పనిసరి చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులకు సైతం దీనిపైన భరోసా ఉంటుందని సమాచారం. హైడ్రా ఇచ్చిన NOCనే బేస్ గా చేసుకుని మిగతా డిపార్ట్మెంట్లు ఇంటి నెంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లను సైతం ఇస్తారనే విషయం పైన కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా దీనివల్ల చెరువుల పరిరక్షణ లక్ష్యం సక్సెస్ అయ్యిందని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం 2 తెలుగు స్టేట్స్లలో కొత్తగా ఇల్లు కొంటున్న వారు 1కి 10 సార్లు చెరువుల పరిధిలో లేదా నాలా పరిధిలో ల్యాండ్ ఏమైనా ఉందా అని అనేక రకాలుగా స్థానికులను అడిగి మరీ తన అనుమానాలను క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా చెరువులను పరిరక్షించడమే కాకుండా ప్రజలు కళ్ళు తెరిపించారు.